త్రికోణమితి అభ్యాసం 11.2. సో లాస్ట్ వీడియోలో మనము 1 నుంచి 4 లెక్కలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం 5 నుంచి మొదలెడదాం. ఓకే, ఇందులో 5వ లెక్క ఏముందంటే Q వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం PQRలో PQ R సెంటీమీటర్లు. చూడండి, ఇక్కడ త్రిభుజం PQR అనేటువంటిది ఇవ్వడం జరిగింది. PQR అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం ఇవ్వబడడం జరిగింది. Q వద్ద లంబకోణం అన్నాడు. Q ఎక్కడ ఉంది? ఇక్కడ Q ఉంది. Q వద్ద మనం ఏం తీసుకున్నాం? ఒక లంబకోణాన్ని తీసుకున్నాం, అంటే 90 డిగ్రీలు మనం చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ PQ R సెంటీమీటర్లు అన్నాడు. సో P నుంచి Qకు మనం ఎంత తీసుకుంటున్నాం? 6 సెంటీమీటర్లు తీసుకుంటున్నాం. అయితే నెక్స్ట్ RPQ కోణం అనేటువంటిది RPQ ఏ తీసుకుంటున్నాం? మధ్యలో ఉన్నటువంటిది కోణం. P వద్ద ఎంత? 60 డిగ్రీలు. సో P వద్ద ఎంత డిగ్రీలు తీసుకుంటున్నాం? 60 డిగ్రీలు తీసుకుంటున్నాం. ఓకే, అయినా ఏం కనుక్కోమంటున్నాడు? ఒకటి QR కనుక్కోమంటున్నాడు, PR పొడవు కనుక్కోమంటున్నాడు. సో QR పొడవు ఏంటిది? ఇది. నెక్స్ట్ PR పొడవు అంటే ఈ కర్ణం. ఈ రెండింటి యొక్క పొడవులు మనం కనుక్కుంటే లెక్క అయిపోయినట్టే. సరే, లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి గమనిద్దాం. త్రికోణమితీయ నిష్పత్తులను ఉపయోగించి లెక్కలు చేయడం జరిగింది. ఇంకొకటి, ఆ సందర్భంలో మనకు 2 కొత్త సూత్రాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అవేంటివంటే sin of a + b, ఇంకొకటి ఏమో cos of a + b. ఓకేనా? సరే, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకొని లెక్కలోకి వెళ్దాం. sin of a + b సూత్రం ఏంటిది? sin a cos b ప్లస్ cos a sin b. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రెండోది cos of a + b సూత్రం cos a cos b మైనస్ sin a sin b. ఈ 2 సూత్రాలు కూడా మనం ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఆ 2 కొత్త సూత్రాలు కూడా రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 60 డిగ్రీస్ ఉంది. P వద్ద కోణం ఎంత? 60 డిగ్రీస్. సో ఎదుటి భుజం, ఆసన భుజం, కర్ణం. ఫస్ట్ మనం వాటిని గుర్తించాలి. ఎప్పుడైనా సరే దీన్ని మనం టీటా అంటున్నాం కదా, టీటాకు ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజము. సో ఎదుటి భుజం ఏమవుతుంది? ఇది ఎదుటి భుజం, ఏబు. ఆసన భుజము అంటే నెక్స్ట్ ఇది ఆసన భుజం. ఈ త్రిభుజంలో 3 భుజాలలో అతి పొడవైనటువంటి భుజం ఏదైతే ఉందో అది కర్ణం. సో లంబానికి ఎదురుగా ఉన్నటువంటిది కర్ణం. ఓకేనా? మిగతా 3 భుజాలలో ఇది పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిదంటే ఎదుటి భుజం పొడవు కనుక్కోవాలి, తర్వాత కర్ణం యొక్క పొడవు మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? వాటి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మొట్టమొదటగా మనం రాయాలన్నమాట. వాడు ఏమి ఇచ్చింది ఇక్కడ? త్రిభుజం PQRలో PQ R సెంటీమీటర్లు. PQ ఎన్ని సెంటీమీటర్లు? 6 సెంటీమీటర్లు. రైట్. Q వద్ద ఎంత? 90 డిగ్రీలు. యాంగిల్ Q 90 డిగ్రీస్. యాంగిల్ P 60 డిగ్రీస్. అయిపోయిందా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనము ఇంతకుముందు మనం లెక్కలు చేసేటప్పుడు ఇది tan 60 అనుకున్నాం అనుకోండి. అప్పుడు సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. tan 60 విలువ మనకు తెలుసు. రైట్. ఆసన్న భుజము వాడు ఇచ్చిండు. రైట్. సో ఎదుటి భుజం కనుక్కోవాలి కదా మనం. ఇప్పుడు మనకి 2 విలువలు తెలుసు కాబట్టి ఇది తెలుసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి సూత్రం ఏమైనా ఉందా? ఉంది. అదేంటిదంటే tan 60 ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇక్కడ ఎదుటి భుజము అంటే దేని పరంగా? 60 డిగ్రీల పరంగా, అంటే ఈ టీటా పరంగా, కోణం 30 పరంగా. రైట్. ఇప్పుడు ఎదుటి భుజం ఎంతో రాయాలి మనం. ఎదుటి భుజం ఎంత? విలువ లేదు కదా, ఇది కనుక్కోవాలి కదా. సో అదేంటిది? RQ లేదా QR, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. QR బై ఆసన్న భుజము. ఆసన్న భుజం అంటే ఏది? ఇక్కడ ఇది ఆసన్న భుజం, అంటే PQ ఆసన్న భుజం. ఇప్పుడు వాటి విలువలు ఉంటే కనుక రాసుకోవాలి. QR విలువ లేదు కాబట్టి కనుక్కోవాలి, కాబట్టి QR అదే విధంగా రాసుకుందాం. PQ విలువ మనకు తెలుసు కాబట్టి వాడు ఇచ్చిండు ఎంత? 6 సెంటీమీటర్లు అని రాసేసుకుందాం. రైట్. ఇది మనకు వచ్చింది. ఆ రెండింటిని ఒక దగ్గర ఇప్పుడు రాద్దాం. tan 60 డిగ్రీస్ QR బై 6 సెంటీమీటర్స్. మనకి ఇంకొక విషయం కూడా తెలుసు. tan 60 డిగ్రీస్ ఎంత? tan 60 √3. త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఉన్నాయి కదా, ఆ పట్టికలో మీరు చూసుకున్నట్టయితే tan 60 √3 కంఠస్థం చేయాలి వాటిని. సరే, ఈ tan 60కి బదులుగా మనం ఇప్పుడు ఏం రాసుకుందాం? √3 రాసుకుందాం. ఓకేనా? ఇక్కడ QR
బై 6 సెంటీమీటర్లు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూఆర్ అట్లే ఉంచుకొని ఈ 6 సెంటీమీటర్లు మాత్రం దీన్ని గుణించుకోవచ్చు. అంటే హారంలో ఉన్నది ఈక్వల్స్ టు దాటి వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది లవంలోకి వెళ్ళిపోతుంది. సో 6 ఇంటూ √3. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యూఆర్ ఇక్కడే ఉంటుంది, 6 సెంటీమీటర్ అనేది దీన్ని గుణిస్తుంది. సో ఆర్ అనేది ఇక్కడ వచ్చేస్తే 6 ఇంటూ √3 సెంటీమీటర్లు కూడా దీంతో పాటు వచ్చేస్తుంది కాబట్టి 6√3 సెంటీమీటర్స్. దీన్ని కొంచెం సరిగ్గా రాసుకుందాం. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 6√3 సెంటీమీటర్స్. సో ఈ విలువ తీసుకెళ్ళి ఆ పటంలో రాసేద్దాం. క్యూఆర్ ఎక్కడుంది? ఇక్కడ. దీని విలువ ఎంత? 6√3 సెంటీమీటర్స్. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కర్ణము కనుక్కోవాలి. ఇప్పుడు కర్ణం కనుక్కోవాలంటే మనకు కావాల్సిన సూత్రం ఏంటిది? చూడండి, ఇక్కడ ఇది లేదా ఇది ఇది అంటే ఏమవుతుంది సూత్రం? ఎదుటి భుజము బై కర్ణము అంటే సైన్. సో సైన్ 60 తీసుకున్నట్టయితే ఎదుటి భుజము బై కర్ణము తీసుకోవాలి. లేదా మనం ఇది బై ఇది తీసుకోవాలి అంటే ఆసన భుజము బై కర్ణము తీసుకోవాలనుకుంటే కనుక cos 60 తీసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సైన్ 60 తీసుకున్నట్టయితే ఎదుటి భుజము బై కర్ణం, cos 60 తీసుకుంటే ఆసన్న భుజము బై కర్ణం. సరే, ఇప్పుడు నేను cos 60 తీసుకుంటా. ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజము అంటే చూడండి ఇక్కడ PQ, కర్ణము అంటే PR. PQ విలువ తెలుసా? తెలుసు. ఎంత? 6 సెంటీమీటర్లు. PR విలువ తెలుసా? తెలియదు, కనుక్కోవాలి ఇప్పుడు. రైట్. ఇప్పుడు cos 60 విలువ మనకు తెలుసు. ఎంత? 1/2. ఓకే. ఇప్పుడు 6 సెంటీమీటర్స్ బై PR. ఇది ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? దీన్ని అడ్డగుణకారం కదా, ఇది ఇక్కడ పోతుంది. PR ఒకట్ల PR 2 × 6 12 సెంటీమీటర్లు. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? PR అంటే కర్ణం వచ్చింది. ఎన్ని సెంటీమీటర్లు? అది 12 సెంటీమీటర్లు. చూడండి, ఇక్కడ మనం ఈ భుజం కనుక్కోవడం జరిగింది, ఈ భుజం కూడా కనుక్కోవడం జరిగింది. దేని ఆధారంగా? ఇచ్చినటువంటి ఈ కోణం ఆధారంగా. మరియు ఇంకొక భుజం అనేటువంటిది వాడిస్తే మనం మిగతా 2 భుజాలను మనం కనుక్కోవడం జరిగింది. సో ఇదే విధమైనటువంటి లెక్కలు చాలా రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఏది ఇచ్చినప్పటికీ కూడా త్రికోణమితీయ నిష్పత్తులు కనుక మనకు వస్తే మనం వాటిని చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం 6th సమ్ చేద్దాం. 6వది, y వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం XYZలో YZ యొక్క పొడవు ఎంత? X మరియు ZX యొక్క పొడవు 2X అయిన యాంగిల్ YXZ మరియు యాంగిల్ YZXల విలువలను నిర్ణయించుము అన్నాడు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక లంబకోణ త్రిభుజం గీసుకున్న తర్వాత y వద్ద లంబకోణం అన్నాడు. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం గీసుకున్నాం. y వద్ద అంటే ఎక్కడైతే లంబం పెట్టుకుంటున్నామో అక్కడ y అనేటువంటిది మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే వాడు ఇచ్చిండు y వద్ద లంబకోణం అని. సో ఇక్కడ y వద్ద లంబకోణాన్ని మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ XYZలో అయితే ఒకటి y వచ్చింది కదా, ఇంకొకటి XYZ లేదా XYZ మీ ఇష్టం, ఎట్లనే పెట్టచ్చు. అయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? YZ యొక్క పొడవు ఎంత? X. YZ యొక్క పొడవు ఎంత? X. YZ ఎంత ఉంది? X. మరియు ZX యొక్క పొడవు ఎంత? 2X. Z నుంచి X అంటే కర్ణం యొక్క పొడవు ఎంత? 2X ఇచ్చిండు. మరి వాడు ఏం కనుక్కోమంటున్నాడు? యాంగిల్ YXZ ఈ మధ్యలో ఉన్నటువంటిది కోణం X మరియు యాంగిల్ YZX అంటే కోణం ఏది? ఇది Z. సో Z అనేటువంటి కోణం ఈ కోణం కనుక్కోవాలి, X అనేటువంటి ఈ కోణం కనుక్కోవాలి. ఈ రెండింటి కోణాలు మనం కనుక్కున్నట్టయితే లెక్క అయిపోతుంది. సో ఇంతకుముందు లెక్కకి ఈ లెక్కకి తేడా ఏంటిదంటే వాడు కోణం ఇచ్చిండు, ఒక భుజం ఇచ్చిండు, మిగతా 2 భుజాలు మనం కనుక్కున్నాం. ఇప్పుడు 2 భుజాలు ఇచ్చిండు, ఏం కనుక్కోమన్నాడు? 2 కోణాలు కనుక్కోమన్నాడు. సరే, ఈ లెక్కని మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం ఒకసారి. ఈ లెక్కని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ భుజం పొడవు కూడా మనం కనుక్కోవచ్చు. అది లేకుండా కూడా మనం చేయొచ్చు. ఈ రెండింటి యొక్క కోణాలు మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ మామూలుగానే ఈ భుజం కూడా కనుక్కుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ రాద్దాము. ఏంటిది?
త్రిభుజం XYZలో యాంగిల్ y ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. y ఎంత 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇచ్చినటువంటి వాటిని ఫస్ట్ మనం రాయాలి కదా. సో YZ ఈజ్ ఈక్వల్ టు x, ZX లేదా XZ ఈజ్ ఈక్వల్ టు 2x. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇప్పుడు YX లేదా XY ఈక్వల్స్ టు ఎంత, ఇది మనం కనుక్కోవాలి. సో XY కనుక్కోవాలంటే మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రం ఏది, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా మనం XYని మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఏవేని 2 భుజాలు ఇచ్చినప్పుడు మూడో భుజం యొక్క కొలతను కనుక్కోవడానికి ఉపయోగించాల్సిన సూత్రం పైథాగరస్ సిద్ధాంతం. రైట్, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, ఓకేనా, సిద్ధాంతం ప్రకారంగా మనకు XY ఈక్వల్స్ టు, డైరెక్ట్ రాస్తున్నా చూడండి, XY ఈక్వల్స్ టు అండర్ రూట్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్, 2 విలువలు వచ్చినాయి కాబట్టి బ్రాకెట్, మైనస్ భుజము స్క్వేర్, XY క్యాపిటల్ రాయాలి ఇక్కడ. ఓకే, XY ఈక్వల్స్ టు 2x స్క్వేర్ అంటే ఎంత, 2ను స్క్వేర్ వేస్తే 4, xను స్క్వేర్ వేస్తే x స్క్వేర్, 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్కి x స్క్వేర్. ఇప్పుడు రాద్దాం, XY ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ మైనస్ x స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ, 3x స్క్వేర్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. XY ఈక్వల్స్ టు, ఈ రూట్ అనేది దీనికి రెండింటికి వర్తిస్తుంది. సో రూట్ అనేది దీనికి పెట్టుకున్నట్టయితే ఇది √3, ఈ రూట్ కనుక దీనికి వస్తే దీని పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ కొట్టుకోపోతాయి. సో జస్ట్ x, సో √3x, దేని విలువ, x యొక్క భుజం యొక్క పొడవు విలువ ఎంత, √3x వచ్చిందా, అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ కోణం కనుక్కుందాం, తర్వాత ఈ కోణం కూడా మనం కనుక్కుందాం. రైట్, ఇప్పుడు మనకు మనం కోణం, దీన్ని θ అనుకున్నట్టయితే కోణం x పరంగా ఇక్కడ రాద్దాం. కోణం x పరంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ మనము కోణాలు కనుక్కోవాలన్నా, ఈ భుజాలు కనుక్కోవాలన్నా వీలైతే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి, లేదా త్రికోణమితీయ నిష్పత్తులు ఉపయోగించుకొని ఫస్ట్ ఎదుటి భుజం ఏది, ఆసన భుజం ఏది, కర్ణం ఏది, వాటిని గుర్తించుకున్న తర్వాత ఈ పద్ధతిని మనం పాటిస్తే లెక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు రండి, θ ఇక్కడ ఉంది కదా, దీనికి ఎదుటి భుజం ఏమవుతుంది, ఇది ఎదుటి భుజం, ఇది మీకు తెలుసు, లంబానికి ఎదురుగా ఉండేటువంటిది కర్ణం. ఇక మిగిలింది ఏమవుతుందో మీకు తెలుసు, ఏంటిది, అది ఆసన భుజం. రైట్, ఎదుటి భుజము, ఆసన భుజము, కర్ణము మనం రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు కోణం x పరంగా ఇది కనుక్కోవాలి కదా, ఈ కోణం కనుక్కోవాలి కదా. రైట్, కోణం x పరంగా ఏమవుతుందంటే సూత్రము ఇది బై ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే ఎదుటి భుజము బై కర్ణము, అది ఏ సూత్రం, అది sin θ కదా. రైట్, sin θ ఈక్వల్స్ టు, అంటే ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజం అంటే YZ, కర్ణము XZ, విలువలు తెలిస్తే రాద్దాం. ఓకే, YZ విలువ ఎంత, జస్ట్ x, XZ యొక్క విలువ 2x, x క్యాన్సల్, ఇక మిగిలింది ఏంటిదో రాద్దాం, 1/2. సో ఇక్కడ sin θ ఈక్వల్స్ టు 1/2. మీకు తెలిసిపోయింది ఆన్సర్ ఏంటిది, ఎప్పుడు sin θ విలువ 1/2 అవుతుంది. సో θ ఈజ్ ఈక్వల్ టు 30 వద్ద, సో θ ఈజ్ ఈక్వల్ టు 30 వద్ద కదా. రైట్, అంటే sin 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు 1/2, అంటే సైన్ యొక్క విలువ 30 డిగ్రీల వద్ద, దాని యొక్క విలువ ఎంత, 1/2. కావాలంటే మీరు ఒకసారి త్రికోణమితీయ నిష్పత్తులు ఏవైతే మనకు పట్టిక ఉందో ఆ పట్టికను ముందు పెట్టుకొని కూడా మీరు లెక్కలు చేసుకోవచ్చు. ఓకేనా, కంఠస్థం చేస్తే బెటర్. రైట్, ఒకటి వచ్చేసింది మనకెంత, ఇది 30 డిగ్రీస్. సో మనం ఈ లెక్క చేసేటప్పుడు ఇది ఏమాత్రం మనకు ఉపయోగపడలేదు, వాడు అడగలేదు, మనం చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చేసినాం. ఒకసారి ఉండండి, ఇప్పుడు ఇది చెయ్యాలంటే దీని అవసరం పడుతుందా, ఓకేనా, పడుతుందా, ఏ విధంగా చేసుకోవచ్చు, దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చు, అసలు దీని ఉపయోగం లేకుండానే మనం చేసుకోవచ్చు.
అది మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ విధంగాను. ఓకేనా? చూడండి ఇక్కడ దీని ప్రమేయం లేకుండా చేసుకోవాలనుకున్నాం కదా, ఫస్ట్ అది చేద్దాం. ఇప్పుడు మనకేంది కోణం Z పరంగా, రైట్? కోణం Z పరంగా ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎదుటి భుజం, ఆసన భుజం, కర్ణం. సో ఇప్పుడు వీటిని ఏం చేయాలి, మనం మార్చుకోవాలి. కర్ణం అయితే మారదు కదా, రైట్? ఇప్పుడు ఇక్కడ టీటా పెట్టుకున్నట్టయితే ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ టీటా పెట్టుకున్నట్టయితే ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది, ఇదేమో కర్ణం, రైట్? ఇప్పుడు మనకు కోణం Z పరంగా తీసుకున్నట్టయితే, ఈ టీటా పరంగా తీసుకున్నట్టయితే సూత్రం మనం ఏది కనుక్కోవాలి, ఇప్పుడు ఈ కోణం కనుక్కోవాలి కాబట్టి ఇది బై ఇది తీసుకుంటే సరిపోతుంది. మనం ఇది కనుక్కోలేదు అనుకుందాం, కొద్దిసేపటికి ఇది మనకి వాడు ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోలేదు అనుకుందాం, దీంతో మన సంబంధం లేదు. మనకు తెలిసింది ఇది ఒకటే, ఎక్స్ తెలుసు, 2x తెలుసు కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించి చేసుకుందాం. సో ఇది బై ఇది, ఇది బై ఇది అంటే ఏంది, ఎక్స్ బై 2x, ఆసన భుజము బై కర్ణం. సో ఇక్కడ కాస్ 60 టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం. ఇది సూత్రం. కాస్ టీటాకు సూత్రం ఏంటిది, ఆసన్న భుజము బై కర్ణము కదా. సో ఇక్కడ టీటా, ఇక్కడ ఏమనుకుంటున్నాం మనం, కాస్ టీటా అనుకుంటున్నాం. ఎందుకు కాస్ టీటా అనుకుంటున్నాం అంటే మనకు ఉన్నటువంటి విలువలు రెండే కాబట్టి ఇది బై ఇది తీసుకోవాలి. లేదు కాస్ టీటా కాదు నేను వేరే తీసుకుంటా అంటే మీ ఇష్టం, అప్పుడు ఏం తీసుకోవచ్చు, సీకెంట్ టీటా తీసుకోవచ్చు. ఇది బై ఇది, కర్ణము బై ఆసన భుజం. ఎటుపోయి మనకు ఈ రెండు విలువలతో అంటే ఈ రెండు భుజాలతో సంబంధం కలిగినటువంటి త్రికోణమితీయ నిష్పత్తిని తీసుకోవాలన్నమాట. ఒకటి కాస్ టీటా తీసుకోవచ్చు, ఇంకొకటి ఏమో సీకెంట్ టీటా కూడా తీసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను కాస్ టీటా తీసుకున్నా కదా, ఆసన భుజము బై కర్ణము రాసుకున్నా. ఆసన భుజము అంటేనేమో YZ, కర్ణము అంటేనేమో XZ. విలువలు తెలిస్తే రాసేయడమే. YZ ఎంత, X, XZ విలువ ఎంత 2x, మళ్ళీ ఇది క్యాన్సర్. సో మిగిలింది ఎంత మనకు 1/2. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా? సో ఇక్కడ మనకు చెప్పండి, ఇక్కడ టీటా ఏ విలువ వద్ద దాని విలువ 1/2 అవుతుంది. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సపోజ్ 60 తీసుకుందాం. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/2. ఓకేనా? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే అది ఏ డిగ్రీ వద్ద అంటే ఏ కోణం వద్ద అది 1/2 విలువని ఇస్తుంది కాస్ట్ అనేటువంటిది. ఇక్కడ మనం త్రికోణమితీయ నిష్పత్తుల పట్టిక ఒకసారి చూడండి, మీకు తెలిసిపోతుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వద్ద కాస్ యొక్క విలువ ఎంత, 1/2. దేర్ఫోర్ ఇక్కడ టీటా విలువ రాద్దాం. ఇదెంత, 60 డిగ్రీలు. వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఇంకొక లెక్క, ఇది చేయకుండా కూడా, ఇదంతా చేయకుండా, ఈ లెక్క అవసరమే లేదు మనకు. ఈ లెక్క అవసరం లేకుండా డైరెక్ట్గా మనం 60 డిగ్రీస్ రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు ఇప్పుడు చెప్దాం. ఓకేనా? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ లెక్క చేయకుండా ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కోణం Z పరంగా తీసుకున్నట్టయితే ఇక మనకు ఎదురు భుజం చూపించాల్సిన అవసరం లేదు, ఆసన భుజం చూపించాల్సిన అవసరం లేదు, కర్ణం కూడా చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 90 డిగ్రీలు ఒకటి, 30 డిగ్రీలు ఒకటి వచ్చింది. 90, 30 ఎంత, 120 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత, 180. ఆల్రెడీ మనకు 120 వచ్చేసింది. ఇది కలిపి 120. ఇంకెంత కావాలి, 60 వచ్చేసింది, 60. సో ఇక్కడ మనం కష్టపడాల్సిన అవసరమే లేదు, సూత్రం రాయాల్సిన అవసరమే లేదు, సింపుల్. దానికి సూత్రం ఏంటిదంటే, ఒకటి లంబకోణ త్రిభుజంలో ఈ 2 అల్పకోణాలు కదా, ఈ 2 అల్పకోణాల మొత్తం ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 2 అల్పకోణాలు 90 అవుతున్నాయో ఈ రెండింటిని ఏమంటామంటే పూరక కోణాలు అంటాం. యాంగిల్ X మరియు యాంగిల్ Y వీళ్ళు పూరక కోణాలు. కావున Z ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 90 - X అవుతుంది అనమాట. ఇది ఓకే. ఈ కోణం ఎంత అవుతుంది, 90 లెక్కలు తీసేయాలన్నమాట. ఎందుకంటే ఈ 2 పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఏంటివి, ఈ 2 కోణాలని కూడితే 90 డిగ్రీలు అవుతుందో అవి పూరక కోణాలు. ఓకే. సో ఈ 2 తప్పకుండా పూరక కోణాలే అవుతాయి. ఇది 90 ఉంది కాబట్టి ఈ 2 కూడితే 90 రావాలి. 90, 90, 180 కదా. సో ఈ 2 పూరక కోణాలు. సో పూరక కోణాలను ఏ విధంగా రాయాలంటే చూడండి, ఇక్కడ ఇది కనుక్కోవాలంటే 90 లెక్క వెళ్ళి ఇది తీసేయాలి.
ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి, 90 నుంచి ఇది తీసేయాలి. సో మనం ఇప్పుడు ఇది కనుక్కుంటున్నాం, సపోజ్ ఇది లేదనుకుందాం, ఇది కనుక్కుంటున్నాం. ఎట్లా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇది 90 రాసి మైనస్ ఇంకొకటిది రాయాలి, 90 - 30, 90 - x ఇది అనమాట. ఇచ్చినటువంటిది రాసేస్తే సరిపోతుంది. 90 - 30 ఎంత, 60. ఈ విధంగా మనం కనుక్కోవాలన్నమాట. సో యాంగిల్ z = 90 మైనస్ ఇచ్చినటువంటిది ఎంత, 30, దేర్ఫోర్ 60 డిగ్రీస్. ఈ విధంగా మనం కనుక్కుంటాం. కాబట్టి ఒక లంబకోణ త్రిభుజంలో వాడు ఎన్ని రకాలుగా తిప్పిచ్చినా కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఎప్పుడు త్రికోణమితియ నిష్పత్తులు తెలిసినప్పుడు, తర్వాత ఎదురుభుజం ఏది, ఆసన్న భుజం ఏది, కర్ణం ఏది మనం కరెక్ట్గా గుర్తించగలిగినప్పుడు త్రికోణమితిలో ప్రతి లెక్కని మనం చాలా సులభంగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 7వ చూద్దాం. sin of a + b = sin a + sin b అనడం సబబేనా, మీ సమాధానాన్ని సమర్థించండి అన్నాడు. సరే, ఈ సమాధానాన్ని సమర్థించడం అంటే చూడండి, ఇక్కడ a మరియు b విలువలు ఏదో ఒకటి అనుకోవాలి. అంటే ఒకటి 60 అనుకుందాం, ఒకటి 30 అనుకుందాం. ఓకే, అప్పుడు ఈ సూత్రం అనేది సరిపోతుందా? మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం ఇక్కడ, sin of a + b = sin a cos b + cos a సమర్థించినాం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ సూత్రం ఏం తగ్గించింది, ఇక్కడ sin a + sin b అన్నాడు. మరి తెలిసిపోతుంది మనకి sin of a + b = sin a + sin b కాదు అని తెలుసు. కానీ వాడు ఏమన్నాడు ఇక్కడ, మీ సమాధానాన్ని సమర్థించండి అన్నాడు. దేర్ఫోర్ మనం ఇప్పుడు ఏం చేయాలి, a = 60 తీసుకుందాం, b = 30 తీసుకుందాం, మీ ఇష్టం. లేదా a = 30 తీసుకొని b = 60 తీసుకోవచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఇప్పుడు sin ఆఫ్ a ఎంత 60 డిగ్రీస్ ప్లస్ b ఎంత 30 డిగ్రీస్ తీసుకున్నట్టయితే ఏమవుతుంది, ఇలా ప్రతిక్షేపించి చూద్దాం. sin a అంటే 60 కదా, sin 60 ప్లస్ sin b అంటే sin 30. మీకు విలువలు తెలుసు. sin ఆఫ్ 60 + 30 ఎంత, sin 90. సో LHS = RHS అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో sin 60 విలువ ఎంత, √3/2. sin 30 విలువ ఎంత, 1/2. సో sin 90 ఎంత, 1. ఓకే, sin 80 డిగ్రీస్ విలువ ఎంత, 1. మరి దీని విలువ కూడా ఎంత రావాలి, మనకు 1 రావాలి. వస్తుందా చూద్దాం. √3/2 + 1/2. సో కింద 2 సమానం ఉన్నాయి కాబట్టి అది సజాతీయ భిన్నాలు. సో 2 రాసేసి పైన ఏముంటుంది రాయాలి, ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి చెప్పుకున్నాం కదా, అయిపోయింది. 1 అనేటువంటి దీనికి సమానం అవుతుందా, కాదు. సో ఇక్కడ మనం ఏం రాయాలి, LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS. ఈ విలువ దీంతో సమానం కాదు కాబట్టి ఈ సూత్రం అనేది దీంతో సమానం అవ్వదు. కాబట్టి sin of a + b = sin a + sin b అనడం సబబు కాదు. ఇప్పుడు నెక్స్ట్ 11.4 ఇందులో పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం. పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం. చూడండి ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది x అనుకున్నట్టయితే ఇది ఏమవుతుందని చెప్పిన, ఈ 2 కూడా అల్పకోణాలు ఒకదానికొకటి ఏంటివి, అవి పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఈ రెండింటిని కనుక మనం కూడినట్టయితే దాని విలువ ఎంత, 90 డిగ్రీలు అవ్వాలి. ఓకే, పూరక కోణాలు అంటే ఈ 2 కోణాల యొక్క మొత్తం ఎంత, 90 డిగ్రీలు. ఒకవేళ 180 అయితే సంపూరక కోణాలు. ఇప్పుడు మనం పూరక కోణాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ 2 కోణాలను కనుక మనం కూడుకున్నట్టయితే 90 డిగ్రీలు వస్తుంది కాబట్టి ఈ 2 కోణాలు పూరక కోణాలు. రైట్. ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అని చెప్పిన, 90 - x. సో పూరక కోణాలు అంటే ఏ విధంగా ఉంటుంది, ఒకటి x తీసుకుంటే ఇంకొకటి 90 - ఇది రాసుకోవాలి. లేదా దీన్ని మనం x అనుకుంటే దీన్ని ఏం రాసుకోవాలి, 90 - xగా రాసుకోవాలి. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పూరక కోణాలు ఇది మరియు ఇది, వాటికి ఏం కనుక్కోవాలి, త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధాన్ని మనం రాయాలన్నమాట. అంటే ఇక్కడ మనకు కొన్ని కొత్త సూత్రాలు అనేటివి రాసుకోవడం జరుగుతుంది. వాటిని ఇక్కడ కనుక్కొని మనం ఇక్కడ రాద్దాం. ఓకే, ఇప్పుడు రాద్దాం. చూడండి ఇక్కడ యాంగిల్ A = x అనుకుందాం, మరియు యాంగిల్ A
యాంగిల్ సిలు ఏంటివి? పూరక కోణాలు కావున సో ఇక్కడ యాంగిల్ సి ఈక్వల్స్ టు ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది కదా. అంటే చూడండి ఇక్కడ ఈ రెండింటిని కూడినట్టయితే మళ్ళీ మనకు 90 డిగ్రీస్ వస్తుందా లేదా? ఏ మరియు సిలను కూడినట్టయితే మనకు ఎంత వస్తుందో ఒక్కసారి చూడండి. రెండింటిని కూడినట్టయితే మళ్ళీ మనకు 90 డిగ్రీలే రావాలి. సో ఒకటి ఎక్స్, ఇంకొకటి ఏమో 90 మైనస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మిగిలినంత 90 డిగ్రీలు వచ్చిందా? రైట్. సో ఏ మరియు సిలు ఏంటివి? అవి పూరక కోణాలు. సో ఇక్కడ మనకు వచ్చిన ఏంటివి? ఏ విలువ వచ్చింది, సి విలువ కూడా వచ్చింది. ఏ మరియు సిలు రెండు కూడా పూరక కోణాలని కూడా మనకు తెలిసిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే ఇప్పుడు ఎదుటి భుజం ఏది, ఆసన్న భుజం ఏది, కర్ణం ఏది అనేటువంటి విషయాన్ని మనం రాయాలి. ఫస్ట్ కోణము ఎక్స్ పరంగా తీసుకుందాం. దీని పరంగా మనం ఏం చేస్తున్నాము? త్రికోణమితీయ నిష్పత్తులు మనం కనుక్కోవాలి. సో కోణం ఎక్స్ పరంగా తీసుకున్నట్టయితే ఎదుటి భుజం ఏమవుతుంది మనకు? ఇది ఎదుటి భుజం అవుతుంది. ఓకేనా? ఆసన్న భుజం అంటే ఇది కర్ణం, మీకు తెలుసు. ఇప్పుడు రాసేద్దాం ఇవన్నీ. కోణం ఎక్స్ పరంగా సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే ఏంటిది? అక్కడ బీసీ బై ఏసీ. ఓకే, సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. వచ్చిందా? రైట్. ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కాస్ ఎక్స్ తీసుకుందాం. కాస్ ఎక్స్ అంటే ఏంటిది? ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము అంటే ఏబి, కర్ణము అంటే వచ్చేసి ఏసీ. వచ్చిందా? రైట్. టాన్ ఎక్స్ అంటే సూత్రం మర్చిపోకూడదు. ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం ఏది? అది అంటే బీసీ బై ఆసన భుజము అంటే ఏబి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కోసీకెంట్ ఎక్స్ తీసుకుందాం. కోసీకెంట్ ఎక్స్ అంటే దీనికి తలకిందులు అని చెప్పినాం కదా, డైరెక్ట్ రాసేసుకుందాం. ఏసీ బై బీసీ. కోసీకెంట్ అయిపోయినాక సీకెంట్ ఎక్స్ అంటే దీనికి గుణకార విలోమం. సో దీన్ని కూడా మనం తలకిందులు రాసేద్దాం. ఏసీ బై ఏబి. నెక్స్ట్ వచ్చేది ఇక కాటెక్స్ అంటే టాన్ ఎక్స్కు గుణకార విలోమం. బీసీ బై ఏబి అన్నాడు కాబట్టి ఏబి బై బీసీ. వచ్చినాయా? ఇవి మనకు త్రికోణమితీయ నిష్పత్తులు రావడం జరిగింది. దేని పరంగా అంటే కోణం ఎక్స్ పరంగా. ఇప్పుడు ఏం చేద్దామంటే కోణము 90 మైనస్ ఎక్స్ తీసుకోవాలి. అంటే కోణము సి పరంగా తీసుకుందాం. ఓకే, ఇక్కడ కోణం ఏ పరంగా అంటే కోణం ఎక్స్ పరంగా ఇట్లా తీసుకోవచ్చు. అక్కడనేమో కోణము 90 మైనస్ ఎక్స్ పరంగా కూడా మనం తీసుకోవచ్చు. ఇట్లా రాయొచ్చు, లేదా కోణము 90 మైనస్ ఎక్స్ పరంగా అని కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ ఎక్స్ ఇక్కడ 90 మైనస్ ఎక్స్ తీసుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని తీసుకున్నామో, ఈ కోణాన్ని తీసుకున్నామో, ఎదుటి భుజం ఏమవుతుంది? ఇది ఎదుటి భుజం అవుతుంది. దీన్ని కొట్టేద్దాం. ఇది ఎదుటి భుజం. ఆసన భుజం ఏమవుతుంది? ఇది అవుతుంది. దీన్ని కొట్టేద్దాం. ఆసన భుజం. కర్ణం అయితే అదే ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు సైన్ 90 మైనస్ ఎక్స్. సైన్ యొక్క సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము అంటే ఏబి బై ఏసీ వచ్చింది ఒకటి. నెక్స్ట్ కాస్ 90 మైనస్ ఎక్స్. కాస్ యొక్క సూత్రము ఆసన్న భుజము బై కర్ణము అంటే ఆసన భుజం అంటే ఇదే కదా, బీసీ బై ఏసీ. టాన్ 90 మైనస్ ఎక్స్ తీసుకుందాం. ఎదుటి భుజము బై ఆసన భుజము. ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే ఏబి బై బీసీ. వచ్చిందా? నెక్స్ట్ కోసీకెంట్ తీసుకుందాం. కోసీకెంట్ 90 మైనస్ ఎక్స్. కోసీకెంట్ 90 మైనస్ ఎక్స్ అంటే ఏం చేయాలి? మనం దీన్ని తలకిందులు రాసుకుంటే సరిపోతుంది. సో ఏసీ బై
ఏసీ బై ఏబీ రాసుకున్నాం. కాస్కు గుణకార విలోమం సీకెంట్. సో సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు దీన్ని కూడా తలకిందులు రాసుకోవాలి, ఏసీ బై బీసీ. నెక్స్ట్ tan 90 మైనస్ ఎక్స్, దీనికి గుణకార విలోమం ఏంటిది కాట్. కాట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏబీ బై బీసీ అంటే తలకిందులు, బీసీ బై ఏబీ. అయిపోయింది. ఇప్పుడు మనం కావాల్సిన సూత్రాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు sin x ఈక్వల్స్ టు ఏందో చూద్దాం. ఫస్ట్ లెక్క సూత్రం sin x ఈక్వల్స్ టు మనకు బీసీ బై ఏసీ వచ్చింది కదా, ఎక్స్ పరంగా తీసుకున్నట్టయితే ఇందులో బీసీ బై ఏసీ ఎక్కడుందో చూద్దాం. బీసీ బై ఏసీ కాస్ 90 మైనస్ ఎక్స్ వచ్చిందా? ఇదొక సూత్రం వచ్చేసింది మనకేంటిది, కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఇదొక సూత్రం వచ్చిందా? రైట్. మనకి ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి, బీసీ బై ఏసీ అంటే బీసీ బై ఏసీ ఇది అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏబీ బై ఏసీ అన్నాడు. ఏబీ బై ఏసీ ఎక్కడ వచ్చిందో చూద్దాం ఒకసారి, ఇక్కడ వచ్చింది సైన్ 90 మైనస్ ఎక్స్, ఈ రెండు. సో రాద్దాం, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. అన్నీ 90 మైనస్ ఎక్స్లో వస్తాయి చూడండి, పూరక కోణాలు కాబట్టి అన్నీ 90 మైనస్ ఎక్స్ 90 మైనస్ ఎక్స్లో వస్తున్నాయి. ఓకే రైట్. ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ tan x ఈక్వల్స్ టు బీసీ బై ఏబీ. బీసీ బై ఏబీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. tan x ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్. ఎన్ని సూత్రాలు వచ్చినాయి, 3 వచ్చినాయి, ఇంకా 3 వస్తాయి. నెక్స్ట్ ఇది అయిపోయాక కోసీకెంట్ ఎక్స్. కోసీకెంట్ ఎక్స్, కోసీకెంట్ని ఈ విధంగా రాసుకోవచ్చు సిఎస్సి అని. కోసీకెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏసీ బై బీసీ ఉంది కదా, ఏసీ బై బీసీ ఎక్కడ ఉంది, ఏసీ బై బీసీ ఇక్కడ ఉంది. కోసీకెంట్కు సీకెంట్, సో సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఇది కూడా వచ్చేసింది మనకు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సీకెంట్. సీకెంట్ ఏసీ బై ఏబీ వచ్చింది. ఏసీ బై ఏబీ ఎక్కడ ఉంది, ఏసీ బై ఏబీ ఇక్కడ ఉంది. సీకెంట్కు కోసీకెంట్, సో ఇక్కడ రాద్దాం. సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ 90 మైనస్ ఎక్స్. లాస్ట్ వచ్చేసింది ఏంటంటే కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ ఏబీ బై బీసీ, సో ఏబీ బై బీసీ వచ్చిందా. కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. ఇక్కడ tan 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ, రెండు సేమ్ ఉన్నాయి. సో కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, tan 90 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. సో tan 90 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇవి మనకు అవసరమయ్యేటువంటి పూరక కోణాలకు సంబంధించినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు. ఏంటిది చూడండి, ఇక్కడ కాస్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. ఇక్కడ వీటిని మీరు గమనించుకున్నట్టయితే ఒక్కటి చూస్తే రెండోది వచ్చినట్టే. సైన్ అంటే కాస్ వచ్చింది, కాస్ అంటే సైన్ వచ్చింది. సైన్ ఎక్స్ తీసుకున్నప్పుడు కాస్ 90 మైనస్ ఎక్స్, కాస్ 90 మైనస్ ఎక్స్ తీసుకుంటే సైన్ ఎక్స్. ఓకేనా? కాస్ ఎక్స్ తీసుకుంటే సైన్ 90 మైనస్ ఎక్స్. సో సైన్కు కాస్కు మనకు ఏమవుతుందంటే ఇక్కడ పూరక కోణాలు అవుతాయి. సైను కాస్, కాస్కు సైన్, ట్యాన్కు కాటు, కాటుకు ట్యాన్. ఓకేనా? కోసీకెంట్కు సీకెంట్, సీకెంట్కు కోసీకెంట్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇవి మనకు అవసరమయ్యేటువంటి 6 త్రికోణమితీయ నిష్పత్తులు. ఓకే, అవి ఎటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు అంటే చూడండి, ఇక్కడ పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నమాట. ఓకేనా? ఇవి తప్పకుండా నేర్చుకోండి. మనకి ఇంకా అదనంగా 6 సూత్రాలు యాడ్ అయినాయి. ఇంతకుముందు 2, అభ్యాసం 11.2లో మనకు 2 సూత్రాలు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో 6 సూత్రాలు వచ్చినాయి. మొత్తం 8 సూత్రాలు వచ్చినాయి ఇప్పుడు ఇందులో. అవి మొత్తం కూడా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఉదాహరణ 8, సీకెంట్ 35 డిగ్రీస్ డివైడెడ్ బై కోసీకెంట్ 55 డిగ్రీస్ను గణించుము అన్నాడు. సార్ ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం. మనకు త్రికోణమితీయ నిష్పత్తుల పట్టిక కనుక గమనించినట్టయితే 35 డిగ్రీలు కానీ 55 డిగ్రీలు కానీ అందులో లేదు. మనకు అందులో ఉన్నది ఏంటిది, మనకు 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు ఇవే ఉన్నాయి. సో మనకు ఇవి 35, 55 అందులో కనబడదు ఇప్పుడైతే. ఓకే, మరి వాటిని కనుక్కోవాలంటే మరి వీటి విలువలు ఎక్కడ దొరుకుతాయి మనకు? సరే, వీటిని దొరికించుకుందాం. ఏ విధంగా అంటే చూడండి, ఫస్ట్ మనము
ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీనికి సమాధానం దొరుకుతుందన్నమాట. సరే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే కాస్ 90 మైనస్ థీటా. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఈ రెండు కూడా పూరక కోణాలు థీటా మరియు 90 మైనస్ థీటా. సో సైన్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. ఇంతకుముందే మనం రాసుకున్నాం కదా, రైట్. వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. సైన్కు కాస్ రాసుకోండి, కాస్కు సైన్ రాసుకోండి. ఇవైతే పూరక కోణాలు కాబట్టి థీటా అంటే 90 మైనస్ థీటా, ఆ విధంగా రాసుకోవడం, అంతే, ఏం లేదు. నెక్స్ట్ కాస్ థీటా కనుక తీసుకుంటే సైన్, కాస్కు సైన్ తీసుకోండి, సైన్కు కాస్ తీసుకోండి. థీటా ఉంటే 90 మైనస్ థీటా, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ట్యాన్ థీటా తీసుకుందాం. ట్యాన్కు కాట్ తీసుకోవాలి, ట్యాన్కు కాట్ 90 మైనస్ థీటా. మళ్ళీ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 90 మైనస్ థీటా. ట్యాన్కు కాట్, కాట్కు ట్యాన్. నెక్స్ట్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ 90 మైనస్ థీటా. కోసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ థీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎట్లా వచ్చినాయో కూడా మనం ఇంతకుముందు చేయడం జరిగింది కదా. సరే, జస్ట్ వీటి సూత్రాలు మాత్రమే రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ఇవి చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ రాసుకుందాం. సీకెంట్ 35 డిగ్రీస్ బై కోసీకెంట్ 55 డిగ్రీస్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కోసీకెంట్ 55 డిగ్రీస్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సీకెంట్ 35 డిగ్రీస్ అదే విధంగా రాసుకొని కోసీకెంట్ 55 డిగ్రీస్ని ఏ విధంగా రాసుకుంటున్నా ఒక్కసారి చూడండి. 55 అంటే ఏంది, 90లో నుంచి 35 తీసేయండి, ఎంత వస్తుంది, మళ్ళీ 55 వస్తుంది. 90లో నుంచి 35 తీసేస్తే మళ్ళీ మనకు 55 వస్తుంది. ఎటువంటి విలువలో మార్పు అనేది ఉండదు. ఒక్కసారి తీసేసి కూడా చూద్దాం. 90లో నుంచి 35 తీసేద్దాం. 10 నుంచి 5 పోతే 5, 8 నుంచి 3 పోతే 5, 55 అదే ఉంది కదా. సో మనం 90లో నుంచి 35 తీసేసినా లేదా 55 రాసిన విలువలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో నేను ఏం చేసుకున్నా అంటే 55ను 90 మైనస్ 35గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. సీకెంట్ 35 కోసీకెంట్ 90 మైనస్ 35. ఇక్కడ 35 డిగ్రీస్ ఏదైతే ఉందో దాన్ని థీటా అనుకుందాం. కోసీకెంట్ 90 మైనస్ థీటా ఇందులో ఎక్కడ ఉందో చూద్దాం. కోసీకెంట్ 90 మైనస్ థీటా ఇది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం సీకెంట్ థీటాగా రాసుకోవచ్చు. థీటా అంటే ఏది, ఇదే అనమాట, ఇదే ఇక్కడ ఉంటుంది. సో కోసీకెంట్ 90 మైనస్ థీటా అనే విధంగా రాసుకోవచ్చు, సీకెంట్ థీటాగా రాసుకోవచ్చు. అది ఇక్కడ రాద్దాం. 90 మైనస్ థీటా కదా, ఈ థీటాగా రాయాలి. సీకెంట్ 35 డిగ్రీస్ బై సీకెంట్ 35 డిగ్రీస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 1. సో సీకెంట్ 35 డిగ్రీస్ డివైడెడ్ బై కోసీకెంట్ 55 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఎంత, 1. ఈ విధంగా వేయాలన్నమాట. నెక్స్ట్ ఉదాహరణ 9 చూద్దాం. ఉదాహరణ 9 కాస్ 7a ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6 డిగ్రీస్. ఇంకా 7a అల్పకోణమైన a విలువ ఎంత. చాలా సింపుల్ లెక్క, ఎంత ఈజీ అంటే దీన్ని మనం మార్చుకోవాలి లేదా దీన్నైనా మార్చుకోవాలి. మనం ఏ విధంగా మార్చుకోవాలి తెలుసు కదా. కాస్కు సైన్ అనుకున్నాం, సైన్కు కాస్ అనుకున్నాం. త్రికోణమితీయ నిష్పత్తుల్లో, పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల్లో మనం ఇంతకుముందు రాసుకున్నాం కదా, దాని ప్రకారంగా దీన్ని మార్చుకొని రాస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. ఫస్ట్ మనం క్వశ్చన్ రాసుకుందాం. కాస్ 7a ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ a మైనస్ 6. ఇప్పుడు కాస్ 7aని ఏ విధంగా మార్చుకోవచ్చు. కాస్కు సైన్ కదా, పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం, దాన్ని గుర్తు తెచ్చుకొని రాయాలి. కాస్కు సైన్, దీనికి పూరక కోణం అంటే ఏం చేస్తాం, 90 నుంచి తీసేస్తే పూరక కోణం అవుతుంది. సో 90 మైనస్ a, సింపుల్, ఏం లేదు. దీనికి పూరక కోణం అంటే 90 నుంచి తీసేయాలి. 90 మైనస్ 7a. కాస్కు సైన్, సైన్కు కాస్ అని ఇంతకుముందే చెప్పిన, రైట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, సైన్ a మైనస్ 6. మరి దీన్ని నేను మార్చుకోవట్లేదు. ఎందుకు మార్చుకోవట్లేదు అంటే ఇక్కడ సేమ్ ఉన్నట్టయితే మనకు ఈ రెండు సైన్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇది మాత్రమే మనకు రాసుకోవచ్చు, ఓకేనా. అందుకే ఈ రెండు సమానం కావాలంటే దీన్ని మార్చుకోవాలి లేదా దీనైనా మార్చుకోవాలి కాస్గా, ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే సైన్ క్యాన్సల్, మిగిలింది ఏంటిది 90 మైనస్ 7a, a మైనస్ 6, ఓకేనా. ఇప్పుడు ఏలన్నీ ఒకవైపు, నెంబర్లన్నీ ఒకవైపు. సో 90 మైనస్ 6 ఇటు వస్తే ప్లస్ 6,
ఇది ఏ ఇక్కడే ఉంటుంది, -7 అట్టుపోతే +7a +7a + a 8a 90 + 6 96. దీనికి మంచి రాసుకుందాం. 8a = 96. a ఏమవుతుంది 96/8. 8 ఎక్కం 8 8 ఎక్కం 8 8 2 16. దేర్ఫోర్ a ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే, సో a ఎంత 12 degrees. ఈ a అనేటువంటి చూడండి ఒక అల్పకోణము, ఇది అల్పకోణమే కదా. సో ఈ విధంగా మనం అల్పకోణాన్ని కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ 10వ లెక్క చేద్దాం. ఉదాహరణ 10, sin a = cos b అయినా a + b = 90 degrees అని చూపుము అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంతకుముందు చేసినట్టుగానే రాసుకుందాం. ఫస్ట్ ప్రశ్న అని ఇవ్వడం జరిగింది, అంటే ఇది దత్తాంశం అనమాట, వాడు ఇచ్చింది ఇది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ a + b = 90 degrees అని చెప్పి చూపించాలి. దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఒక పటాన్ని తీసుకుందాం. ఓకే, ఇది a, ఇది b, ఇది c తీసుకుందాం. ఇది కోణం 90 degrees. సో ఇక్కడ రెండింటిని కూడా, ఈ రెండు కోణాలు కూడా అంటే యాంగిల్ a + యాంగిల్ b = 90 degrees. అది మీకు తెలుసు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 90 degrees కాబట్టి ఈ రెండింటిని కూడుకుంటే 90 degrees వస్తుంది. యాంగిల్ a + యాంగిల్ b = 90 degrees. ఓకేనా, రైట్. వాడు అనేది కూడా అదే. sin a = cos b అయినా అన్నాడు. sin a అంటే ఏంది, ఇక్కడ ఇది తీసుకుందాం. sin a, సో ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే ఇది bc కదా, సో bc/ab. ఏంటిది ఇది sin a, కోణం ఏ పరంగా ఎదుటి భుజం ఇది కదా, సో bc, కర్ణం అంటే ab, ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ cos b తీసుకుందాం. cos b తీసుకుంటే ఇది కదా, సో ఎదుటి భుజం ఇది, ఆసన భుజం ఇది. కాస్కు సూత్రం ఆసన భుజము బై కర్ణం, సో bc/ab. ఇప్పుడు రెండింటిని గమనించండి, sin a = bc/ab, cos b = bc/ab. ఓకే, సో ఈ రెండు కూడా సేమ్ వచ్చినాయి. ఈ రెండు సేమ్ అంటే అర్థం ఏంటిది, sin a = cos b, సో sin a = cos b ఇదన్నమాట. సరే, ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం, మనం ఇచ్చిన లెక్కని మనం చేద్దాం అనమాట. ఓకేనా, రైట్. sin aకి మనం పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటిది, sin అంటే ఏం రాసుకోవాలని చెప్పిన cos. సో ఏని ఏం రాసుకోవచ్చు 90 - a. సైన్కు కాస్ రాసుకొని ఏం చేయాలి, a అంటే 90 - a = cos bకి cos b. ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి రెండు కాసులను ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. మిగిలింది 90 - a = b. ఓకే, ఈ -aను అక్కడికి తీసుకెళ్దాం. ఏమవుతుంది +a, ఇది b, మిగిలింది 90. దీన్ని సరిగ్గా రాసుకుందాం, a + b = 90 degrees. అంతే కదా, రైట్. అదే కదా చూపించమన్నది, మనం అదే చూపించినాం. ఓకేనా, రైట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 11. ఉదాహరణ 11, sin 81 degrees + tan 81 degrees విలువను 0 degrees మరియు 45 degrees మధ్య త్రికోణమితీయ నిష్పత్తులలో చూపుము అన్నాడు. సరే, ఫస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇక్కడ 81 degrees, ఇక్కడ 81 degrees ఇవ్వడం జరిగింది. ఓకే, వాడు కనుక్కోమన్నది ఏంటిది, 0 degrees 45 degrees మధ్య కనుక్కోనండి అన్నాడు. వీటి విలువని మనకు ఎందులో కనుక్కోమన్నాడు, 0 degrees మరియు 45 degrees మధ్యలో ఉండాలన్నమాట. అటువంటి నిష్పత్తులలో వాడు చూపండి అంటుండు, త్రికోణమితీయ నిష్పత్తులలో చూపండి అన్నాడు. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఫస్ట్ ప్రశ్న రాసుకుందాం. sin 81 degrees + tan 81 degrees. వీటికి త్రికోణమితీయ నిష్పత్తులు రాయాలంటే ముందుగా పూరక కోణాలు కూడా రాసుకోవాలి. మనం 81కి కూడా పూరక కోణాలు రాయాలి, ఈ tan 81 కూడా పూరక కోణాలు రాయాలి. దానికంటే ముందుగా దీన్ని ఏం చేద్దామంటే 81 degreesని 0-45 మధ్యన వచ్చేటట్టుగా రాయాలి. ఏ విధంగా చూద్దాం. sin 81 degreesని మనం ఏ విధంగా మార్చుకుంటాం, కోణాన్ని 0కు 45కు మధ్యలో రావాలంటే సైన్ రాసుకుందాం. 81 విలువ మారద్దు, కానీ దాన్ని మార్చుకోవాలి. ఏ విధంగా 90 - 9. 90లో నుంచి 9 పోతే ఎంత, 81. ఏం మారలేదు విలువ, కాకపోతే రూపం మారింది. 90లో నుంచి 9 తీసేసినాం, ఇక్కడ డైరెక్ట్ 81 ఉంది.
సైన్కు సైనే ఉంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. దీనికి ఇది పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు కావు. దీనికి ఇది పూరక కోణం కాదు. పూరక కోణం అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఉంటుంది చూడండి. ఇక్కడ సైన్కి ఏం రాయాలి? కాస్ రాయాలి. సైన్కి ఏం రాయాలి? కాస్ రాయాలి. 90 మైనస్ టీటా, టీటా మాత్రమే ఇక్కడ రాయాలి. సో ఈ రెండు పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం అన్నమాట. ఓకేనా? ఒకటోది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా రాద్దాం. tan 81 degrees, దీని విలువ మారకుండా రాయాలి. ఫస్ట్ tan ఏం రాసుకోవచ్చు? 90 మైనస్ 9. సో చూడండి ఇక్కడ 90 మైనస్ 9 ఎంత తీసేసి ఎంత? 81. ఇదే కదా విలువ. ఏమైనా మారిందా? ఏం మారలేదు. 90 నుంచి 9 తీసేస్తే 81. ట్యాన్కు ట్యాన్ ఏం మారలేదు. ఇప్పుడు దీనికి పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల రూపం ఏదైతే ఉందో అది రాద్దాం. tan 90 మైనస్ టీటా, ఇది ఎంత? ఇది టీటా అనుకుందాం. సో దీనికి పూరక కోణం ఏ విధంగా రాయాలి? tan అంటే కాట్ రాయాలి. రాసిన తర్వాత టీటా రాయాలి కదా. ఎంత ఇది? 9 degrees. ఇది రెండవది. చూడండి వచ్చినటువంటి కోణాలు ఎంత వచ్చినాయి? 9 డిగ్రీలు. ఇది 0 మరియు 45కు మధ్యనే కదా ఉన్నది కదా. ఇప్పుడు ఈ విలువలు తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపిద్దాం. sin 81 కదా, sin 81 degrees ప్లస్ tan 81 degrees దట్ ఈక్వల్స్ టు sin 81 అంటే మనకి ఏమొచ్చింది? కాస్ 9 degrees. ఓకే, ప్లస్కు ప్లస్ tan 81. tan 81 అంటే ఏమొచ్చింది మనకు? cot 9 degrees. ఇది మనకున్నటువంటి ఆన్సర్. ఓకే, లాస్ట్ వన్ ఉదాహరణ 12 చూద్దాం. ఉదాహరణ 12, ఏ, బి మరియు సిలు త్రిభుజం ఏబిసిలోని అంతర్కోణాలు అయినా సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ బై 2 అని చూపండి అన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక పటాన్ని గీసుకుందాం. అవునా? ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో మనకేంటివి? ఏబిసి అనేటువంటి త్రిభుజంలోని అంతర్కోణాలు. ఇది ఏ, బి, సి తీసుకుందాం. ఓకే, ఈ కోణం, ఈ కోణం, ఈ కోణం, ఈ మూడు కోణాలు కూడా ఒక త్రిభుజం అంటే ఏబిసి అనేటువంటి త్రిభుజంలో ఉన్నటువంటి అంతర్కోణాలు, లోపల ఉన్నటువంటి కోణాలు. సో ఇక్కడ మనకు తెలుసు యాంగిల్ ఏ, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180. అంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇది మనకు తెలిసిన విషయమే. అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. త్రిభుజం ఏబిసిలోని అంతర కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఓకే, అది ఇక్కడ రాద్దాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి దట్ ఈక్వల్స్ టు 180 కదా. రైట్. కానీ ప్రశ్న చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఏముంది? బై 2లో కనబడుతుంది, మనకు ఆఫ్లో కనబడుతుంది. కింద 2 ఉంది కదా హారం. దీన్ని కూడా మనం ఆఫ్ చేసుకుందాం. ప్రశ్నను బట్టి సమాధానం కూడా మనం రాసుకుంటూ వెళ్ళాలి. సో దీని మొత్తాన్ని ఏం చేస్తున్నాం? బై 2 చేస్తే దీన్ని కూడా బై 2 చేయాలి కదా. రైట్. ఈ మొత్తాన్ని సగం చేస్తే ఇది కూడా సగం చేసుకోవాలి. అప్పుడు ఏమైతే చూద్దాం. ఇక్కడ ఈ 2 అనేది దీన్ని భాగిస్తుంది, దీన్ని భాగిస్తుంది, దీన్ని భాగిస్తుంది. ఇంతేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రశ్న ఒకసారి చూడండి. ఇక్కడ బి ప్లస్ సి మాత్రమే ఉంది, ఏ అనేది అటువైపు పోయింది. సో ఏను కూడా ఏం చేద్దాం? అటువైపు పంపించేద్దాం. సో బి యాంగిల్ సి ఈ రెండు మాత్రమే ఉంచుకొని ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని అక్కడ తీసుకెళ్దాం. సో 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ బై 2. ఓకేనా? ఇప్పుడు చేద్దాం ఏంటంటే ఇక్కడ రెండింటికి కామన్గా 2 ఉంది కాబట్టి, అంటే సజాతీయ భిన్నాలు కాబట్టి ఒకటే రాయొచ్చు. యాంగిల్ పి యాంగిల్ సి బై 2 దట్ ఈక్వల్స్ టు దీన్ని ఇంటూ వేసేది 2 9 18 మైనస్ ఇది వస్తుంది. సో అట్లా చేయకుండా మనం ఇంకేమైనా చేయొచ్చా? 90 మైనస్ ఇది ఒక టీటా అనుకుందాం, ఏ బై 2 అనేటువంటిది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఇక్కడ గమనించినట్టయితే బి ప్లస్ సి బై 2కు ముందర ఏముంది? సైన్ ఉంది. సో బి ప్లస్ సి బై 2 వచ్చేసింది, మనకు దాదాపు ఆన్సర్ వచ్చేసింది. ఇంకా కావాల్సింది ఏంటంటే జస్ట్ సైన్ కావాలి. సో దీనికి ఏం పెడదాం? ఇరువైపులా సైన్ అప్లై చేయగా
ఇరువైపులా సైన్ రాయగా ఏమవుతుంది అప్పుడు సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఓకే రైట్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా సైన్ రాసేసి 90 మైనస్ ఏ బై 2 ఇంతే కదా కోణం అనేది తీసేస్తున్నా ఓకే రైట్ ఏం కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ సైన్ 90 మైనస్ ఏ బై 2 ఇక్కడ అది లేదు ఇది వేరే ఉంది కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 వచ్చేసింది మరి దీని నుంచి ఇది ఏమైనా వస్తుందా చూద్దాం సో 90 మైనస్ టీటా అవునా పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల సంబంధం కదా ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సైన్ 90 మైనస్ ఏ బై 2 దీనికి పూరక కోణం ఏంటిది దీనికి మనం సైన్కి ఏం రాసుకోవాలని చెప్పిన కాస్ రాసుకోవాలి రాసుకొని ఏం చేయాలి ఇక్కడ ఏది ఉంటే అది రాయాలన్నమాట అంటే దీనికి ఇది పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్న సంబంధం అనమాట ఓకే సో సైన్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ బై 2 అదే కదా వచ్చినటువంటిది సో ఈ విధంగా మనం లెక్క చేయాలి